నమస్తే. మీరు చూస్తున్నది పెదముద్దూర్ సిఆర్‌డి అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ క్యాపిటల్ అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డుకి పూలింగ్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి 100 అడుగుల మెయిన్ రోడ్ ఆనుకొని ఉన్నటువంటి లొకేషన్. 20 ఎకరాలు స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. సైటు వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. చూస్తున్న సైట్ వీడియోసేను. బుకింగ్స్ కూడా చాలా వేగంగా జరుగుతున్నాయి. ప్రైమ్ లొకేషను, రీసేల్ వాల్యూ కూడా త్వరగా వస్తుంది. మా వెంచర్లో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకొని కూడా ఉండవచ్చు. ఫుల్ గ్రౌండ్ వాటరు, ఈజీ ట్రాన్స్పోర్టు, విజయవాడ, గుంటూరు, హైదరాబాదు, సత్తెనపల్లి, క్యాపిటల్ టెంపుల్ అమరావతికి కూడా చాలా నియర్గా ఉంటుంది. మెయిన్ రోడ్డు 100 అడుగుల రోడ్డు. మొత్తం వెంచర్ 20 ఎకరాలు డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నది. మీరు చూస్తున్నది సైట్ వీడియోసే. చూస్తున్నారుగా, చాలా వేగంగా డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. గజం కేవలం 30,000 రూపాయలు మాత్రమే. స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో రాజధాని క్యాపిటల్ అమరావతిలో మీకు కూడా ఒక ప్లాటు కావాలి అనుకుంటే మా వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. మా వీడియో తొలిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే కొత్త వెంచర్లు, కొత్త లొకేషన్ల గురించి మీరు ముందుగా తెలుసుకోవడానికి. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ సార్. గ్రాండ్ వెల్కమ్. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించుకునేందుకు ఏ నగరానికైనా బాహ్యవలయ రహదారి ముఖ్యం. భవిష్యత్ నగరంగా రూపుదిద్దుకుంటున్న రాజధాని అమరావతికి ఓఆర్ఆర్ ఎంతో కీలకం కానుంది. ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయితే సిఆర్డీఏ పరిధిలోని జిల్లాల్లో అభివృద్ధి పరుగులు పెట్టనుంది. ఇతర ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చే వారికి ట్రాఫిక్ రద్దీ లేకుండా ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఓఆర్ఆర్తో అన్ని రంగాలు అభివృద్ధి చెంది అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ప్రగతికి బాటలు పడనున్నాయి. బహుళ ప్రయోజనాలున్న అమరావతి ఓఆర్ఆర్ ఏపీకే గేమ్ చేంజర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. వైసీపీ పాలనలో అటకెక్కిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించేందుకు కూటమి సర్కారు పెద్ద యజ్ఞమే చేస్తోంది. ఇప్పటికే రాజధాని నిర్మాణ ప్రక్రియను ప్రారంభించిన ప్రభుత్వం అమరావతి బాహ్యవలయ రహదారి ప్రాజెక్టు పైన ప్రత్యేక దృష్టి సారించింది. 189.4 కిలోమీటర్ల దూరంతో నిర్మితమయ్యే ఈ ప్రాజెక్టుకు భూసేకరణ సహా అన్ని ఖర్చులు కేంద్రమే భరించనుంది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ఇటీవల దీనికి ఆమోదం తెలిపింది. అయితే ఓఆర్ఆర్ కు దగ్గర ఉన్నందున తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని అభిప్రాయపడింది. ఓఆర్ఆర్ లో 4 చోట్ల స్వల్ప మార్పులు చేయాలని సూచించింది. డిసెంబర్ 20న మోర్త్ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ భేటీ జరగ్గా అందులో తీసుకున్న నిర్ణయాలు తాజాగా వెలువడ్డాయి. 150 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్ కోసం భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా 70 మీటర్ల వెడల్పు సరిపోతుందని కమిటీ తేల్చింది. 6 వరుసల రహదారికి 70 మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని, భవిష్యత్తులో 8 వరుసల విస్తరణకు వీలుంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంబడి రైల్వే లైన్ నిర్మాణం తదితరాలకు భూమి అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ జాతీయ రహదారుల చట్టం 1956 ప్రకారం భూసేకరణ చేయనున్నందున ఆ భూమిని అందుకోసమే వినియోగించాల్సి ఉంటుంది. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైల్వే